ప్రస్తుత కాలంలో యువత టాటూని ఎక్కువగా ఆకట్టుకున్న తరంలో కనిపిస్తుంది. అయితే మార్మూల గ్రామంలో ఒక టాటూ షాప్ ఏర్పాటు చేసి ఎంతోమంది యువతలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఈ యువకుడు. చిన్నప్పుడే ఆర్టిస్ట్గా కావాలనే సంకల్పంతో ఆర్టిస్ట్గా ఎదిగి ఈరోజు ఒక టాటూ షాప్గా ఏర్పాటు చేసి నల్గొండ జిల్లాలోనే పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటున్నాడు. ప్రస్తుతం ఆ యువకుడు మన ముందున్నాడు. అసలు ఎన్ని సంవత్సరాలు పట్టింది, ఇక్కడ ఎలాంటి కస్టమర్లు వస్తారో ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి. నా పేరు నెకర్కంటి అనిల్, బండపాలెం, కేతపల్లి మండలం, నల్గొండ డిస్టిక్. అసలు ఈ టాటూ షాప్లో ఎందుకు రావాలనుకుంటున్నావు ఈ రంగంలో? అంటే నాకు బాగా ఇంట్రెస్ట్ ఉండేది చిన్నప్పటి నుంచి. ఆర్టిస్ట్గా ఎక్కువ డెవలప్ కావాలి, ఆర్టిస్ట్గా ఎక్కువ మన గుర్తింపు పొందుకోవాలని చెప్పేసి చిన్నప్పటి నుంచి నాకు గోల్ ఉండేది. దాని నుంచి ఇక్కడ కొన్ని రోజులు ఇక్కడ నెకర్కల్లా నేర్చుకున్న తర్వాత హైదరాబాద్కి వెళ్ళి అక్కడ 5 years వరకు అక్కడ కుకట్పల్లిలో నేర్చుకొని కొండాపూర్లో ట్రైనింగ్ తీసుకున్నా ఒక 3 months వరకు. దాని తర్వాత అక్కడ వర్క్ కొన్ని రోజులు చేసి తర్వాత నా ఓన్గా ఇక్కడ నెకర్కల్కి వచ్చి ఇక్కడ షాప్ పెట్టుకోవడం జరిగింది. షాప్ పెట్టుకొని ఒక 5 years అవుతుంది ఇప్పుడు. ఓకే. ఇప్పుడు వరకు అయితే మన టాటూ వర్క్ని బట్టి చాలా మంది ఇంట్రెస్ట్గా రావడం జరుగుతుంది. వేరే ఊరు నుంచి కూడా, కాంటాక్ట్ నుంచి కూడా మనకు చూసి రీల్స్, ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా చాలా మంది కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. మన దగ్గర ఎలాంటి ఫోటో టాటూస్ అయినా కలరీ, గోవా దగ్గర అలా మన వేరే కంట్రీలో ఎక్కడ ఎలాంటి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఫోటోలు కానీ డిజైనింగ్ కానీ ఏదైనా వాళ్ళు ఎట్లా చూపిస్తే అట్లా చేయడం జరుగుతుంది. ఆ ఫోటోని సైజుని బట్టి మన దగ్గర ప్రైస్ ఉంటుంది, రీజనబుల్గా తీసుకోవడం ఉంటుంది. వాళ్ళకు బెస్ట్గా వాళ్ళకు ఇంప్రూవ్ వాళ్ళు సాటిస్ఫై అయ్యేటట్టు చేస్తాం అనమాట. అన్న, గ్రామీణ ప్రాంతాల్లో టాటూస్ కొన్ని దిక్కుట్లో వేయించుకోవాలని ఉన్నా కానీ వేసుకునే పరిస్థితి లేదు. అలాంటిది ఇప్పుడు ఒక గ్రామీణ ప్రాంతాల్లో చుట్టుపక్కల గ్రామీణ పల్లె ప్రాంతాల్లో మీరు పెట్టారు. ఇప్పుడు ఎట్లా ఉందని ఇక్కడ గిరాకీ? కానీ వాళ్ళకు కరెక్ట్ ఆర్టిస్ట్ స్కిల్స్ అనేవి ఉండాలి. వాళ్ళు నార్మల్ గా నేర్చుకొని చేయడం వేరు, వాళ్ళ దగ్గర లోపల స్కిల్స్ ఉండడం వేరు. అలాంటి వాళ్ళ దగ్గర టాటూస్ వేసుకోవడం వల్ల వాళ్ళు లైఫ్ లాంగ్ ఉంటుంది కదా. టాటూ అనేది మళ్ళీ తూడిపేసి వేసుకునేది కాదు కాబట్టి ఎప్పటికీ లైఫ్ లాంగ్ ఉండేది కాబట్టి నీట్గా ఉండేటోళ్ళు ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళ దగ్గర చూసి వేసుకుంటే మంచిది. అంటే మామూలుగా ఇంత సైజుకి ఎంత సైజుకి ఎంత అనే ఉంటుందా? ఎట్లా ఉంటుంది? పర్ ఇంచ్ వచ్చేసి 400, 500, 300 అట్లా తీసుకుంటారు. మన కస్టమర్ అయితే కొంచెం చూసి తగ్గించి తీసుకోవడం ఉంటుంది. డిజైన్ అయితేనేమో ఒక రేట్ ఉంటుంది, అట్లా ఇంచెస్ని బట్టి ఉంటుంది అనమాట. ఫోటో అయితేనేమో 5,000 నుంచి ఉంటుంది మన దగ్గర రీజనబుల్ గా. ఇంకా వేరే దగ్గర ఇంకా తక్కువ కూడా తీసుకుంటారు కానీ వాళ్ళు కరెక్ట్ గా అవుట్పుట్ అనేది కరెక్ట్ ఇవ్వరు. వాళ్ళకు నచ్చితే వాళ్ళు ప్రైస్ చూసుకునేటోళ్ళు అయితే అక్కడికి వెళ్తారు. మన దగ్గర మాత్రం మంచి ఫోటోలు కరెక్ట్ గా రావడం వల్ల మనం కొంచెం రీజనబుల్ గా తీసుకుంటాం. ఇది అనేది ఏముండవు. బయట రోడ్డు మీద జాతరల్లో అట్లా వేసుకున్న దగ్గర వాళ్ళు నీడిల్స్ కానీ చేంజ్ అయిపోవడం వల్ల వేసిన వాళ్ళే వేయడం వాళ్ళ వల్ల ఇన్ఫెక్షన్ అనేది వచ్చి వాళ్ళకి ఇబ్బందిగా అట్లా అలాంటి అయినా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కానీ మన దగ్గర ప్రతి ఒక్కటి అన్ని నీడిల్స్ కానీ ఇంకు కప్స్ కానీ ప్రతి ఒక్కటి ఫ్రెష్ ఉంటుంది. వాళ్ళ ముందే మనం అన్ని మార్చి చేంజ్ చేసి చేస్తాం అనమాట. దీనివల్ల ఎలాంటి మన దగ్గర సైడ్ ఎఫెక్ట్స్ అనేవి రావు. ఓకే. ఎలాంటి టాటూస్ అయినా బాడీకి ఎలాంటి డిజైన్ వాళ్ళు అనుకున్న డిజైన్ మన హ్యాండ్ వర్క్ తోటైనా సరే వాళ్ళు చెప్పిన విధంగా మనం తయారు చేసి వాళ్ళకు అనుకున్న విధంగా టాటూస్ చేయడం జరుగుతుంది. ఎలాంటి బాడీకి ఏ టాటూ అయినా సరే, కలర్ఫుల్ అయినా, మల్టీ కలర్ అయినా, బ్లాక్ అండ్ వైట్ అయినా వాళ్ళకి నచ్చినట్టు మనం ఆర్ట్గా బాడీ మీద విత్ మనం ప్రింట్ లేకుండా డైరెక్ట్ ఆర్ట్ కొటేషనే వేయగలిగేంత మన దగ్గర ఉంది స్కిల్. ఓకే. ఇప్పుడు ప్రధానంగా జాతరలో వేసే వాళ్ళు అంటే ఒకరి నుంచి ఒకరికి ఇతర అనుసంధానమైన వ్యాధులు సంక్రమించే అవకాశాలు ఉంటాయని కొంతమంది పబ్లిక్ ఆరోపిస్తున్నారు. ఇక్కడ ఎట్లా ఉంటుంది? మన దగ్గర అసలు అలాంటి డౌట్స్ అనేది ఏమి ఉండదండి. ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రొఫెషనల్ మన వర్క్ నేర్చుకుని ఉన్నాం కాబట్టి మనకు ఇక్కడ ఎవరికి ఏ స్కిన్కి ఎలాంటిది వేయాలి, ఇంక్స్ అని ఈ ఎక్స్పైరీ డేట్ అని అవన్నీ ఇంకులు చూడకుండా వాళ్ళు వేయడం వల్ల ఆ నీడిల్ చేంజ్ అయిపోవడం, ఓన్లీ కడిగి పక్కకు పెట్టేసి వాళ్ళు వచ్చిన వాళ్ళకి మళ్ళీ అవే వేస్తారు. వాళ్ళకు 150, 150 రూపీస్కి వేయడం వల్ల వాళ్ళు తక్కువ ప్రైస్ ఉందని చెప్పేసి వేసుకొని తర్వాత ఇబ్బంది పడి మా దగ్గరికి కూడా చాలా మంది వస్తారు అట్లా. ఓకే. అట్లా వచ్చి ఇట్లా జరిగింది ఏంటంటే వాళ్ళు తక్కువ జాతరలు అందరు కాబట్టి వాళ్ళు ప్రైస్ ఎక్కువ పెట్టరు, వాళ్ళకి వర్క్ తెలియదు. పచ్చబొట్లు వేసే వాళ్ళకి ఎట్లుంటారుగా నార్మల్ గా ఊర్లలో వేసేటోళ్ళు కాబట్టి ఆ టైప్ వేస్తారు. వీళ్ళకు వరకు ఈ లోకల్ ఊర్లలో ఉండేటోళ్ళు ఏంటంటే పైసలు చూస్తారు కానీ పని చూడరు. అయితే మనం అట్లాంటిది ఏ టెన్షన్ లేకుండా నేను ముందే చెప్తా, కస్టమర్లు కూడా అలా ముందే అన్ని ఫ్రెష్ అని చెప్పి చూసి చూపించి నీట్గా వేస్తాం అనమాట. సైడ్ ఎఫెక్ట్స్ అనే కాన్సెప్ట్ అలాంటివి ఏమి ఉండవు మన దగ్గర, టెన్షన్ లేకుండా వేసుకోవచ్చు నీట్గా. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏంటుంటాం, చనిపోయినప్పుడు మన ఎమ్మటి ఏది రాదు, ఒక
పచ్చబొట్టు ఒకటే వస్తుంది. అది ఎట్లా వచ్చిందని ఆ సామెత? ఎట్లా అంటే ఇప్పుడు మనం ఏ గిఫ్ట్ అయినా సరే దేని మీదనైనా వాళ్ళకి నచ్చిన వాళ్ళకి మనం ఇచ్చే గిఫ్ట్లు కొన్ని రోజుల పాటు ఉండొచ్చు, ఎక్కడైనా పెట్టుకుంటే అది ఏటో ఒకళ్ళ వెళ్ళిపోవచ్చు. కానీ ఇది మాత్రం ఎప్పుడైనా ఇక మనతో పాటు వస్తుందంటే మనం వద్దన్నా మనతో పాటు మనం ఒక్కసారి నచ్చుకున్నామంటే మనకు ఇంట్రెస్ట్ ఉండి మనం వేసుకున్నామంటే కథం అది ఎప్పటికి కూడా పోదన్నమాట. టాటూ అంటే లైఫ్ లాంగ్ మనతో పాటు వచ్చేది. ఏంటంటే లైఫ్ లో ఒకటి ఏదైనా సరే అసలు ఏది కూడా తీసుకోబోలేవు లైఫ్ లో. టాటూ ఒక నేమ్ అనేది ఎవరైతే వాళ్ళ మనసుకు నచ్చిన వాళ్ళు ఉంటారో అంత పెయిన్ భరించి వేసుకుంటారు, అంటే వాళ్ళు ఎంత ఇష్టమై ఉంటే వేసుకుంటారో అలాంటిది పోవడం అనేది ఉండదు. ఓకే. అంటే ఇప్పుడు మనం ఏదైతే జాతరలో యూజ్ చేసే మిషన్ అయినా ఇక్కడ వేరే ఇంకా అత్యాధునిక మిషన్లు ఏమన్నా? జాతరలో వేసే మిషన్ చాలా నార్మల్ అవి. మన దగ్గర పెన్ మిషన్ ఉంటది అనమాట, అప్డేట్ మిషన్, ఛార్జింగ్ మిషన్ ఉంటది. పెన్ కూడా చాలా లైట్ ఉంటది, చాలా స్మూత్ గా నీట్ గా పర్ఫెక్ట్ గా వస్తుంది అనమాట. నీడిల్స్ కూడా మనం అందరి దగ్గర వేసే నీడిల్స్ కాదు, మనకి కొన్ని అప్డేట్ ఉంటాయి అనమాట. ప్రొఫెషనల్ వాడే పెన్ మిషన్ తోటి వేస్తాం మనం, దాంతో ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు. ఓకే. చూశారు కదండి, చిన్నప్పటి నుంచే తన ఆర్టిస్ట్ కావాల సంకల్పంతో ఈరోజు టాటూ షాప్ ఏర్పాటు చేసి ఎంతో మందిని ఆదర్శంగా నిలుస్తున్నాడు ఈ యువకుడు. ముఖ్యంగా జాతరలో తక్కువ రేట్లు వస్తున్నాయని ఆ టాటూస్ అడ్డదిడ్డంగా వాళ్ళ అనుభవం లేని వాళ్ళతో వేయించుకొని ఎంతో మంది కస్టమర్లు ఇబ్బందుల పాలై మా దగ్గరకు వస్తున్నారు అనేది ఈ యువకుడు చెప్పే పరిస్థితి అయితే కనపడుతుంది. దీంతో పాటు వాళ్ళు వాడే పెన్ అయితే ఏదో ఉందో అది మిషన్ చాలా ఓల్డ్ కాలంది. మా దగ్గర అత్యాధునిక టెక్నాలజీ గల పెన్నులు ఉన్నాయి. ఇక్కడ ఎటువంటి లైట్ గా పెయిన్ వచ్చే మిషన్లతోటి దేశ విదేశాలలో టాటూస్ ఎవరైతే బాడీ బిల్డర్స్ వేసుకునే టాటూస్ కిటే ఇక్కడ అత్యాధునిక వాళ్ళు చూపించిన టాటూస్ తక్కువ ధరలో ఇక్కడ ఈ నకరకల్ పరిసర ప్రాంతాలతో పాటు నల్గొండ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలు మొత్తం ఇక్కడ ఆదరిస్తారు అనేది లోకల్ 8 న్యూస్ ఛానల్ ద్వారా అయితే తెలియజేస్తారు. సాయి కుమార్, మా నోముల, నల్గొండ జిల్లా, నకరకల్ మండలం, గ్రామం నోముల. ఇట్లా ఏమంటారు టాటూ వేసుకోవాలని ఇట్లా అదే ఎదురు చూస్తున్నాం. కానీ అన్నది రీల్స్ చూస్తుంటే ఈ రీల్స్ చూసి వచ్చేసిన అన్న కాడికి మంచిగా సక్సెస్ఫుల్ చేసి మంచిగా కొట్టిండు. ఇక అందరూ ఏడబడితే ఆడ వేయించుకుంటారు, ఆరోగ్యాన్ని మంచిగా ఖరాబ్ చేసుకుంటారు. మీరు ఇక అన్ని అన్న కాడికి వచ్చి మంచిగా వేయించుకోవాలని కోరుకుంటారు. నాకైతే సక్సెస్ఫుల్, నాకైతే మంచిగా అనిపించింది, మంచిగా చేసిండు.